పిల్లలు, ఈరోజు అగ్నిగుండంలో ముగ్గురు బాలుర గురించి తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలోండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మనం చదువుదాము. ఈ బబులోన్ రాజు గురించి మనకు తెలుస్తుంది. ఇక్కడ బబులోన్లో రాజులందరికీ కూడా నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలిచేవారు. ఈ రాజు ఒక నెబుకద్నెజరు, ఈయన ఒక బంగారు విగ్రహాన్ని చేయించాడు. ఆ విగ్రహాన్ని నిలవబెట్టి సంగీతము అంటే బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, సంపోనిని అంటే ట్రంపెట్ను, విపంచిని, సకల విధమైన వాయిద్యములను మోగించినప్పుడు అందరూ దానికి నమస్కరించాలని ఒక చట్టం చేశాడు. ప్రతి ఒక్కరూ దాన్ని పూజించడానికి అందరూ వచ్చారు. లేకపోతే అగ్నిలో పడేస్తాను ఆజ్ఞాపించాడు. అయితే ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో అని ముగ్గురు బాలురు రాలేదు. అక్కడ పూజ చేయడానికి వాళ్ళు రాలేదు. అయితే ఎందుకు మీరు రాలేదు అని రాజు వారిని హెచ్చరించినప్పటికీ, మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలోండి మమ్మల్ని తప్పించడానికి, రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము నీ విగ్రహానికి నమస్కరించమని ధైర్యంగా చెప్తారు. రాజుకు చాలా కోపం వచ్చేస్తుంది. 7 అంతలు చేయండి అగ్నిని అని మొత్తం ఆ వేడిమి గల అగ్నిని ఎక్కువ చేయించాడు. అయితే అగ్నిలో వీళ్ళని పడేసినప్పుడు వీరు ముగ్గురు కాకుండా 4 వ్యక్తులు కనబడతారు. రాజుకు నెబుకద్నెజరు మతిపోతుందనమాట. అరే, మేము ముగ్గురు వేయిస్తే 4 కనబడుతున్నారు ఏంటి అని. తనకేమైనా భ్రమ వచ్చిందని తన పక్కన్న మంత్రులందరినీ అడుగుతాడు. అవును రాజా అంటారు వాళ్ళు. రాజు అంటాడు, 4 వ్యక్తులు వేస్తే ఆ బంధకాలలో వీళ్ళు మామూలుగా సంచరిస్తున్నారు, వీళ్ళతో పాటు ఇంకొక ఆయన కూడా కనబడుతున్నాడు, ఆయన దేవదూతల రూపంలో ఉన్నాడు అంటాడు. అయితే రాజుకి స్వయంగా ఆయనకి ఇంకా అర్థం కాదు ఈ పరిస్థితి. వారిని అంటాడు, వాళ్ళ దగ్గరికి వచ్చి అంటే ఆ అగ్నిగుండము ఆ యొక్క వాకిల దగ్గరికి వచ్చి షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వారిని మీరు బయటికి రండి అని పిలుస్తాడు. ఏమంటాడు తెలుసా? మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యుద్ధకు రండి అని పిలుస్తాడు. ఎంత మంచి టైటిల్ ఇచ్చాడు చూసారా. ఆ అగ్నిలోండి వీళ్ళు బయటికి రాగానే అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధానమంత్రులు అందరూ వచ్చి వీళ్ళని పరీక్షిస్తారు. వారికి తల వెంట్రుకైనా ఒక్కటైనా వీళ్ళకి కాలిపోలేదంట. వారి వస్త్రాలు చెడిపోలేదు. వారి శరీరంలో కనీసం వాసన వస్తుందేమో అని చూస్తే అగ్ని వాసన కూడా రాలేదు. ఇదేంటి ఇట్లా అయిందని దేవుడు అని రక్షించాడని రాజు చూసినప్పుడు రాజు వెంటనే ఏం చేస్తాడు? రాజు ఒక శాసనాన్ని చేయించాడు. అందరికీ చెప్తాడు. అంతకుముందు ఏం చెప్పాడు? తన విగ్రహాన్ని నమస్కరించకపోతే కోపగించుకున్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? ఈ విధంగానే రక్షించడానికి సమర్థుడైన ఈ దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులైనా కానీ, రాష్ట్రంలోని కానీ, ఏ భాష మాట్లాడేవారని కానీ, షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వారి దేవుని ఎవరైనా దూషించారనుకో, వారు తుత్తినీళ్ళు అయిపోతారు, వారి ఇల్లు పెంట కుప్పలాగా అయిపోతుంది అని 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 శాసనం చేయించేశాడు. అంతేకాదు ఆయన కూడా ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆ ముగ్గురు స్నేహితుల్ని ఇంకేం చేశాడు తెలుసా? ఉన్నత పదవుల్లోకి పెట్టాడు. చూసారా? ప్రతిరోజు నీవు విశ్వాసమైతే అపవాది కూడా నేను శోధించడానికి భయాలు అనే అగ్నిగుండాలు తీసుకొచ్చి ఎదుర్కొంటాడు. లోకంలో ప్రతి పరిస్థితులు దేవుని మార్గానికి విరుద్ధంగా ఉంటాయి. ఒత్తిడి చేసినప్పుడు నిన్ను అంటే సపోజు అబద్ధాలు చెప్పమని, మోసం చేయమని, లేకపోతే లోకాచారాలు ఆచరించమని ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? దేవుణ్ణి ఆశ్రయించి భయపడకుండా దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్నప్పుడు, ఆ నమ్మకాన్ని కోల్పోయినప్పుడు, దేవుని చిత్తాన్ని నువ్వు అప్పగించుకున్నప్పుడు దేవునికి తోడుగా ఉంటాడు. కష్టకాలంలో ఆయనకి శాంతిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఆ ముగ్గురు జీవితాలు చూసారా? రాజు చట్టాన్ని మార్చేసినాయి, వారి దేశాన్ని తలకిందులు చేస్తారు చూసారా? దేవుడు మహింపరచబడ్డాడు. అంతేకాదు వారు కూడా హెచ్చింపబడ్డారు. మరి నీవెలా ఉన్నావు? నువ్వు ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నావు? పరీక్షించుకో. ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవా, ఏ పరిస్థితులైనా నిన్ను విశ్వసించడానికి ధైర్యాన్ని కోల్పోకుండా, నిన్ను విశ్వసించడం ద్వారా నాకు వ్యతిరేకమైన నన్ను తృణీకరించే పరిస్థితులు ఏవైనా తలకిందులు చేసే దేవుడు నువ్వు ఉన్నావు ప్రభా. నేను విశ్వసిస్తూ నీలో ఎదగడానికి నాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ప్రార్థిస్తున్నాం. ఆమేన్.